బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమంత శామ్ పెళ్లి చేసేసుకున్నారా? డైరెక్టర్ రాజ్ నిడమోర్తో తను ఇప్పుడు రెండో వివాహం చేసుకున్నారా? కోయంబత్తూరులో పెళ్లి చేసుకున్నారు ఆల్రెడీ కూడా ఇప్పటికే అని కూడా ప్రచారం సాగుతుంది. ఇవాళ ఉదయం సమంత రాజ్ నిడమోరు కూడా కోయంబత్తూరులో ఉన్నటువంటి టెంపుల్లో తాము పెళ్లి చేసుకున్నట్లుగా కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇషా ఫౌండేషన్లో కూడా ఉంటూ ఉంటారు. సమంత తను ఏదైతే తను హీలింగ్ ఎప్పుడైతే నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కూడా సమంత ఒక ఎమోషనల్ జర్నీ చేశారు. ఆ టైంలో కూడా తను ఇషా ఫౌండేషన్కి చాలా దగ్గరయ్యారు. అదే సమయంలో తను హీల్ అవ్వటానికి, తను మరలా కూడా మామూలు కోలుకోవటానికి, ఆ ఎమోషనల్ బాండింగ్ నుంచి కూడా తను అక్కడ ఉన్నటువంటి లింగ భైరవి టెంపుల్లో కూడా ధ్యానం చేసుకునే వాళ్ళు. తనకి ఫేవరెట్ అయినటువంటి లింగ భైరవి టెంపుల్లో కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్లో ఉన్నటువంటి లింగ భైరవి టెంపుల్లో ఒక 30 మంది, తమకు తెలిసినటువంటి 30 మంది గెస్ట్ల మధ్య కూడా సమంత రాజ్ నిడమోలు కూడా పెళ్లి చేసుకున్నారు అంటూ కూడా ఇప్పుడు కథనాలు బయటకు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో వాళ్ళ పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ పెళ్లిపై ఇప్పటి వరకు కూడా సమంత స్పందించలేదు, అదేవిధంగా రాజ్ నిడమోలు కూడా స్పందించలేదు. ఇవాళ సాయంత్రం అధికార ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంటుందంటూ కూడా ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈ రెండో పెళ్లి మీద రాజ్ భార్య శ్యామలి స్పందించారు. తను ఒక పోస్ట్ పెట్టారు, తెగించిన మనుషులు అలాంటి పనులే చేస్తారు అంటూ కూడా అర్థం వచ్చేలా కూడా డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అంటూ కూడా ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టడము. మరొక వైపు సమంత రాజ్ నిడమోలు కూడా పెళ్లి చేసుకున్నారు ఒక 30 మంది గెస్ట్ల సమక్షంలో కూడా. వీళ్ళిద్దరూ కూడా సమంతకి ఎంతో ఇష్టమైనటువంటి కోయంబత్తూరులో ఉన్న ఇషా ఫౌండేషన్లో ఉన్నటువంటి లింగ భైరవి టెంపుల్లో, ఇషా యోగా సెంటర్లో ఉన్నటువంటి లింగ భైరవి టెంపుల్లో కూడా సమంత రాజ్ నిడమోలు కూడా పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా మనం చూస్తే సమంతతో పాటు రాజ్ నిడమోలు కూడా ఆల్మోస్ట్ ప్రతి ప్లేస్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. అండ్ సమంత రాజ్ నిడమోలుతో ఉన్నప్పుడు కూడా చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉన్నప్పుడు కూడా చాలామంది దీని మీద కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఫైనల్లీ సమంత ఒక పీస్ అంటే తన హ్యాపీనెస్ని ఫైండ్ చేసిందంటూ కూడా కామెంట్స్ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మరలా అదే రాజ్ నిడమోలుతో కూడా ఇప్పుడు పెళ్లి జరిగింది అంటూ, అంటే వీళ్ళిద్దరూ కూడా ఎన్నో రూమర్స్ వస్తున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా సమంత కానీ రాజ్ కానీ ఈ విషయం మీద స్పందించలేదు. కానీ రాజ్ భార్య మాత్రం దీని మీద కూడా ఏదో ఒక రకమైన పోస్టింగ్స్ చేస్తూనే వచ్చేవాళ్ళు. దాన్ని కరెక్ట్గా కూడా వీళ్ళిద్దరికి, అంటే రాజ్ నిడమోలు సమంతను ఉద్దేశించి తను పోస్టింగ్ చేశారు. తన భార్య రాజ్ భార్య శ్యామల పోస్టింగ్ చేశారు, శ్యామాలి పోస్టింగ్ చేశారంటూ కూడా వార్తలు వచ్చేవి. ఇప్పుడు మరలా కూడా సమంత రాజ్ నిడమోలు పెళ్లి చేసుకున్నారు అన్న వార్త బయటికి రాగానే శ్యామాలి కూడా తన పోస్టింగ్లో పేర్కొనటం జరిగింది. డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్, తెగించిన మనుషులు అలాంటి పనులే చేస్తారు అంటూ కూడా ఒక పోస్ట్ పెట్టడం ఇప్పుడు డెఫినెట్గా కూడా దీనికి ఊతమిస్తూ ఉంది. సమంత రాజ్ నిడమోలు కూడా పెళ్లి చేసుకున్నారు అన్న వార్తలు కూడా నిజమే అంటూ కూడా ప్రచారం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ఫిలిం రిపోర్టర్ని అడిగి తెలుసుకుందాం. రవీందర్, సమంత మరలా పెళ్లి చేసుకున్నారా ఏంటి, దీని మీద వస్తున్న వార్తల గురించిన డీటెయిల్స్? ఇప్పటికీ మనకు అధికారికంగా ప్రకటించలేదు కానీ సమంత రాజ్ నిడమోరు ఈషా ఫౌండేషన్ లో ఉన్న లింగ భైరవ టెంపుల్ లో పెళ్లి చేసుకున్న మాట నిజమే. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇవాళ సాయంత్రం లోపు విడుదల చేస్తారని తెలిసింది. ఆయన రాజ్ నిడమోరు మాజీ భార్య ఎవరైతే ఉన్నారో శ్యామాలి, ఆవిడ పెట్టిన పోస్ట్ కూడా దీన్నే నిర్ధారణ చేస్తోంది. అయితే సమంత రాజుల మధ్య ఈ బంధం ఏదైతే ఉందో అది కొన్నేళ్ల నుంచి జరుగుతున్నది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ జరుగుతున్నప్పుడు వీళ్ళ మధ్య ఒక బంధం అనేది ఏర్పడడం మొదలైంది. తర్వాత సిటాడెల్, హనీ బనీ వెబ్ సిరీస్ లో సమంత ప్రధాన పాత్ర చేయడానికి కూడా రాజ్ నిడమోరే కారణంగా అప్పట్లో చెప్పుకున్నారు. ఇక్కడ లీగల్ గా రాజ్ తన భార్యతో విడాకులు ఇంకా తీసుకోలేదనేది జరుగుతున్న ప్రచారం. శ్యామాలి కూడా తాము విడిపోయామని గాని విడాకులు తీసుకున్నామని గాని ఎక్కడా చెప్పలేదు. ఇది దృష్టిలో పెట్టుకుని సమంత రాజ్ ఇప్పటిదాకా తమ బంధాన్ని ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటించలేదు. సో ఈ రోజు మాత్రం మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు హఠాత్తుగా పెళ్లి చేసుకున్నారు అనేది ఒక పోస్ట్ ద్వారా సమంత క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈరోజు ఉదయం చాలా పరిమితంగా పిలిచిన గెస్ట్ల మధ్య వివాహం జరిగిందనేది నిర్ధారణగా చెప్పొచ్చు.
అయితే ఇక ఎప్పుడు కూడా మనం శ్యామాలి ఇప్పుడు రాజ్ భార్య శ్యామాలి విషయంలో చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు సమంత రాజ్ నిర్మోలు పోస్ట్ ఏదో ఒకటి బయటకు వచ్చినప్పుడల్లా కానీ తను ఏదో రకమైన అంటే ఫస్ట్ వీళ్ళిద్దరు లవ్ స్టోరీ విషయం బయటకు వచ్చినప్పుడు కూడా శ్యామాలి పోస్ట్ ద్వారానే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని చెప్పి తన పోస్ట్ను చూసి అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కూడా శ్యామాలి పోస్టే దీనికి బలాన్ని చేకూరుస్తుంది అని నమ్మాలా? శ్యామాలి పోస్టుతో పాటు ఆ వేడుకకు హాజరైన కొంతమంది అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు బయటికి రాలేదు, కానీ వాళ్ళు మీడియాకి అందించిన సమాచారం ప్రకారం ఆ వివాహం అయితే ఖచ్చితంగా జరిగింది. దానికి సంబంధించి అంటే ఎలా వెల్లడి చేయాలి, ఏ ఫోటోలు ఇవ్వాలి అనేది సమంత నిర్ణయించుకొని ఈరోజు సాయంత్రం లోపు దాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని తొందరపడి డీల్ చేయకుండా ఒక క్రమ పద్ధతిలో చెప్పాలనే ఉద్దేశం వీళ్ళలో కనిపిస్తోంది. ఇక సమంత రాజ్ నిడుమోలు కూడా పెళ్లి చేసుకున్న విషయం అయితే నిజమే అని తెలుస్తూ ఉంది. కాకపోతే దీనికి సంబంధించి అఫీషియల్ గా కూడా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. కాకపోతే ఎవరైతే 30 మంది గెస్ట్లు దానికి అటెండ్ అయ్యారో వాళ్ళ నుంచి కూడా అనఫీషియల్ గా కూడా వార్త బయటకు వచ్చింది. సమంత అదేవిధంగా రాజ్ నిడుమోలు కూడా ఇవాళ ఉదయం కోయంబత్తూరులో ఉన్నటువంటి ఇషా ఫౌండేషన్ ఇషా సెంటర్లో కూడా ఇషా యోగా సెంటర్లో కూడా అక్కడ ఉన్నటువంటి లింగ భైరవి టెంపుల్లో వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే గతంలో వీళ్ళిద్దరూ గత కొంతకాలంగా కూడా రిలేషన్షిప్లో ఉన్నారంటూ కూడా ఎప్పటికప్పుడు కూడా వీళ్ళిద్దరు కలిసి ఉన్నవి కానీ ట్రిప్పులకు వెళ్ళినవి కానీ సమంత ఇన్స్టాగ్రామ్లో చూసినా కానీ చాలా ఫొటోస్ కానీ వీళ్ళిద్దరికి సంబంధించి అండ్ ఈ మధ్య కాలంలో వీళ్ళు కలిసి ఇంకో ప్రాజెక్ట్ కూడా చేస్తూ ఉన్నారు. మా ఇంటి బంగారం అనే ఒక మూవీ కూడా చేయబోతున్నారు. దీంట్లో సమంత లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. నందిని రెడ్డి డైరెక్టర్గా ఉన్నారు. ఈ మూవీ అనౌన్స్ చేసేటప్పుడు కూడా వీళ్ళిద్దరు కలిసే పోజ్ ఇచ్చారు. మా ఇంటి బంగారం అన్న పోజ్ దాంట్లో కూడా వీళ్ళు రావటం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ ప్రొడ్యూసింగ్ చేస్తూ ఉన్నారు ఈ మూవీకి. కానీ వీళ్ళిద్దరు కేవలం అంటే మూవీ కోసమే వీళ్ళు కొలాబరేట్ అవ్వలేదు. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉంది అని గత కొంతకాలంగా కూడా మాటలు వినిపిస్తున్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పోస్టింగుల్లో కానీ వీటిల్లో కానీ తెలుస్తున్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా సమంత దీని మీద అఫీషియల్గా మాట్లాడింది లేదు. రాజ్ నిడుమోలు కూడా అఫీషియల్గా మాట్లాడింది లేదు. కానీ ఇవాళ వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే రాజ్ నిడుమోలుకు కూడా తన మొదటి భార్య అయినటువంటి శ్యామాలితో కూడా ఇప్పటి వరకు డైవర్స్ అయినట్లుగా కూడా ఎక్కడా వార్తలు అయితే బయటికి రాలేదు. ఈ డివోర్స్ విషయం మీద వీళ్ళు కూడా శ్యామాలి కూడా ఎప్పుడు స్పందించలేదు. కానీ ఇవాళ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అన్న వార్త మీద అయితే డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అంటూ కూడా వీళ్ళిద్దరిని ఉద్దేశించి కూడా ఒక పోస్ట్ అయితే శ్యామాలి చేయటం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి సమంత రాజ్ వీళ్ళిద్దరు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారా, గతంలో లాగా సైలెంట్గా ఉంటారా ఏంటి అనేది కూడా ఇప్పుడు ఈ వార్త కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతుందని చూడాలి. మరొక వైపు సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారని తెలుసు. తను ఎవరైనా తను ఏదైనా పోస్టింగ్స్ పెట్టినప్పుడు కామెంట్ చేసినా కానీ దానికి కూడా రీసెంట్గా తను ఒక వర్కౌట్ వీడియో పెట్టిన సందర్భంలో కూడా దానికి ఒక వ్యక్తి కామెంట్ చేశారు. వర్కౌట్ అంతా మరీ ఎక్కువ వర్కౌట్ చేయడం అంత మంచిది కాదు అని పెట్టినప్పుడు కూడా దానికి సమంత కూడా కౌంటర్ ఇస్తూ నాకు అవసరమైనప్పుడు నీ సజెషన్ తీసుకుంటానులే, నాకు అవసరమైనప్పుడు ఇవ్వు, నీ సజెషన్ నేను అడిగినప్పుడు ఇవ్వు అంటూ కూడా సమంత అర్థం వచ్చేలా కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా కూడా సోషల్ మీడియాలో కూడా తనకి ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలో కూడా సమంత అదే విధంగా వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటుంది. అలాంటి సమంత ఇప్పుడు శామ్ గురించి మనం ప్రత్యేకంగా కూడా చెప్పనవసరం లేదు. తెలుగులో ఎప్పుడైతే ఏం మాయ చేసావో మూవీ చేశారో అప్పటి నుంచి కూడా సమంతకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది క్రియేట్ అయిపోయింది. తర్వాత నాగ చైతన్య సమంత వీళ్ళిద్దరూ సపరేట్ అయిన టైంలో కూడా సమంత ఫ్యాన్స్ కూడా సమంతని ఎంతో సపోర్ట్ చేశారు. కొంతమంది తనని సోషల్ మీడియాలో దూషిస్తున్నప్పటికీ కూడా అక్కినేని అభిమానులు కొంతమంది దూషిస్తున్నప్పటికీ కూడా సమంతని చాలా తన ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అలాంటి ఫ్యాన్స్ సపోర్ట్ తనకి ఎంతో ముఖ్యమంటూ కూడా సమంత మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా తన గురించి నెగిటివ్గా టాక్సిక్గా మాట్లాడినప్పుడు కూడా సమంత వాళ్ళకి అదే విధంగా రిప్లై ఇస్తారు. ఇక అలాంటి శామ్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నారు అని కూడా ఇప్పుడు రాజ్ నిడుమోలు రెండో పెళ్లి చేసుకోవటం జరిగింది. ఇక శామ్ మరలా కూడా తన జీవితాన్ని అంటే మరలా కూడా తన రాజ్ నిడుమోలుతో కూడా తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి రాజ్ నిడుమోలుతో కూడా మరలా కూడా తన జీవితాన్ని రీస్టార్ట్ చేయబోతున్నారు, అంటే ఒక కొత్త బంధంతో రీస్టార్ట్ చేయబోతున్నారు అని మనకు అర్థమవుతుంది. కానీ సమంత ఎప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశమే. అప్పటి వరకు కూడా ఇవి ఎంతమంది వీళ్ళిద్దరి పెళ్లి గురించి ఎన్ని పోస్టింగ్లు చేసినప్పటికీ కూడా
వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసిన తరువాతే ఈ విషయం మీద ఒక క్లారిటీ అనేది మనందరికీ కూడా అర్థమవుతుంది.